హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇక్కడ మొత్తం సున్నమైతే వైట్ సున్నమైతే ఏసాం. ఏసిన రెండో రోజున మళ్ళీ కలర్ సున్నమైతే ఏసేస్తున్నామనమాట. ఒక సైడంగా రెడ్‌గా అదే రెడ్ అనుకోని అసలు మామూలుగా రెడ్ అనుకోని ఏసాం. కాకపోతే అది పింక్ అయిపోయింది. వైట్ కలర్‌లో సున్నంలో కలిపామనమాట. అది కూడా ఎలా కలిపామో కూడా వీడియో మధ్యలో చూపిస్తానండి. రెడ్ అనుకోని అంటే రెడ్ కలర్ కలిపితే మేము వైట్‌లో కలపడం వల్ల పింక్ కలర్ అయిపోయిందనమాట. మొత్తం పింక్ అయితే ఎయలేదండి. ఒక సైడంగా పింక్ ఏసామనమాట. ఆల్రెడీ బయటైతే ఏసామండి. బయట ఎలాగంటే మేము ఒకలా అనుకున్నాం. కాకపోతే వేరేలా ఏసామనమాట. ఇది కూడా బాగానే ఉందండి. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. టోటల్‌గా బయటైతే ఇలా వచ్చిందనమాట. ఇంకా ఇది ఫిక్స్ అనమాట. ఇలా ఉండిపోద్ది ఇంకా. లోపల రెడ్ కలర్‌లా కనిపించినట్టు అవుతుంది. అలా ఆరే కొందికి లైట్ పింక్ అయిపోతుందనమాట అది. కానీ వీడియోలో చూడడానికైతే సూపర్ కనిపిస్తుంది కలరు. చాలా డార్క్ పింక్‌లో కనిపిస్తుంది కదా! ఇంకా ఒక సైడ్ అయితే పింక్ వేసామండి. టోటల్‌గాన బయటన లోపల పింక్ వేసాం ఒక సైడు. నెక్స్ట్ ఇక్కడైతే సున్నం కనిపిస్తుంది కదా! మేము ఆల్రెడీ ముందు వీడియోలో చూపించాను కదా! ఆ సున్నంలోని వైట్ కలర్ సున్నంలోని డబ్బాలు కలిపితే మంచి కలర్ అవుతుందనమాట. ఇవి ఒకటి కలుపుకుంటున్నారు చాలామంది. చాలా పలసగా ఉండడం వల్ల కొంచెం బాగా లైట్‌గా కనిపిస్తది. మేమైతే 2 కలిపామండి. ఎందుకంటే కొంచెం డార్క్‌గా వస్తే బాగుంటది కదా కలరు అని చెప్పేసి యెల్లో కలరు. వాటిలో ఉన్నదైతే చిక్కగా అయిపోయిందండి. లోపల ఉండిపోయిందనమాట. అవి పుల్లతోని కదిపితే వస్తదనమాట. చాలా చిక్కగా ఉంది లోపల. వాటర్ ఏస్తుంటే కరుగుతుంది పర్లేదు. ఇంకో డబ్బా కూడా కలిపేసామనుకో అది కొంచెం బాగానే ఉంది. అందులోనైతే చిక్కగా లేదు. ఇదైతే చిక్కగా ఉంది ఫస్ట్ నేను కలిపిన డబ్బా. కానీ కలర్ ఏసాక మాత్రం సూపర్ కనిపిస్తుంది. డార్క్ యెల్లో వచ్చిందనమాట. సూపర్ బాగుంది. నెక్స్ట్ ఏంటంటే మేము ఆల్రెడీ రెడ్ అని చెప్పాము కదా! ఇలాంటి రెడ్ కలర్ కలిపామనమాట. వైట్‌లో కలపడం వల్ల పింక్ అయిపోయింది అది. ఇంకో డబ్బా కలిపి ఉంటే డార్క్ పింక్ ఉండేమో. మేము వేసాక లైట్ పింక్ అయిపోయింది ఆరిపోయాకనమాట. చూస్తున్నారు కదా కలర్ అయితే ఎంత బాగా కనిపిస్తుందో, చాలా బాగా కనిపించింది. పైన అయితే ఇంక వేరే కలర్ ఏమీ వేయలేదు, అలా వదిలేసాం. ఈ వీడియో వైట్ సున్నమేసిన సెకండ్ రోజు తీసిన వీడియో అని చెప్పాను కదండి. మా పాప అయితే సేమ్ డ్రెస్ అయితే వేసుకుంది. ఎందుకంటే అప్పటిదాకా బ్లాక్ గౌన్లో ఉంది. మళ్ళీ ఆ డ్రెస్ పాడైపోద్దని చెప్పేసి మళ్ళీ ఈ డ్రెస్ మార్చుకొని వచ్చేసింది అనమాట. చూసారు కదా ఆరేకైతే కొంచెం లైట్ ఎల్లో కనిపిస్తుంది. చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఈ రెండు సైడ్లు అయితే ఎల్లో కలర్ వేయించాను. పైన అయితే మొత్తం టోటల్గా వైట్ ఉంచేసామన్నమాట. ఇంకెవరికి చెప్పినా మా పాపకి మాత్రం అస్సలు చెప్పలేము. ఎందుకంటే దాన్ని నచ్చితే మాత్రం ఏ పనైనా చేసేస్తుంది. తర్వాత ఇంకో సైడ్ అయితే గ్రీన్ వేసామన్నమాట. ఒక్క డబ్బాయే కలిపాము గ్రీన్ అయితే. కానీ చాలా డార్క్ వచ్చింది. చాలా కొంచెం కలిపాము కదా, అందుకే చాలా డార్క్ వచ్చింది. ఎల్లో అయితే 2 డబ్బాలు కలిపాము. రెడ్ అవి అయితే 2 డబ్బాలే కలిపాం. ఇది మాత్రం ఓన్లీ ఒక్క డబ్బా కలిపాం. కానీ చాలా డార్క్ వచ్చిందన్నమాట. కొంచెం కలిపాం ఒక్క సైడే ఉందని. మా పాపకి ఇలాంటి పళ్ళు అంటే చాలా ఇష్టం, ఇంట్రెస్ట్ అనమాట. అందుకని చెప్పేసి నేను కలుపుతానని చెప్పేసి అది కలిపింది. ఆల్రెడీ చెయ్యి కాలిందని చెప్పాను కదా, ఒక చెయ్యి ఇలా పెట్టుకొని కలిపింది చూసారా మీరు ఆల్రెడీ. నెక్స్ట్ ఇంకో సైడ్ అయితే గ్రీన్ వేసారు. ఇంకా మొత్తం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా లోపల వచ్చి కడగాలి కదా, లేకపోతే బ్రష్ పెట్టి పామేస్తున్నాను. ఎందుకంటే మన సీపెత్తి పామంటే సైడ్లు తూలిపోద్ది తడిగాన. లోపల గోడలు సరిగా ఆరలేదు కదా, దాంతో మనం వాటర్ వేసి కొంచెం తోలగొట్టినా మళ్ళీ కారిపోయినట్టు అయిపోయి నీట్గా ఉండదు. అందుకని కొంచెం కొంచెం అంచుల్లోని వాటర్ జాయిగా వేసి బ్రష్ పెట్టి పాముతున్నాను అనమాట నేను. గోడలు ఆరిపోయి కడుగుదారంటే కిందన కూడా ఆరిపోద్ది కదా, అప్పుడు పామడానికి అవ్వదనమాట. గట్టిగా అయిపోద్ది, కొంచెం గత్తరగా కనిపిస్తుంది గచ్చు మొత్తం. అందుకని చెప్పేసి ఫస్ట్ తడిగా ఉన్నప్పుడే గచ్చు పామేస్తున్నాను అనమాట బ్రష్ పెట్టేసి నేను. అక్కడ గట్లో ఎందుకు కనిపిస్తుంది అంటే, అక్కడ ఎందుకు కట్టారంటే అలాగా పాత పునాది ఉండేది అనమాట అక్కడ. ఆ పునాది వల్ల రాయి కొంచెం బయటకు వచ్చినట్టు ఉండేది. అందుకని చెప్పేసి గట్లో కట్టేశారు. మళ్ళీ అసహ్యంగా కనిపిస్తుంది అది అలా ఉంటాయని. పెద్ద ఎక్కువైతే ఏం పడలేదు. కిందన కవర్లు వేసాం కదా, అందుకని చెప్పేసి పెద్దగా పడలేదు. కానీ అక్కడక్కడ తూలింది ఉంటుంది కదా మామూలుగా బ్రష్తో పామినప్పుడు, అవి అయితే పాముతున్నాను అనమాట నేను. మళ్ళీ అలా ఉండిపోతే గద్దరగా కనిపిస్తాయి కదా. మనం బ్రష్ పెట్టి పామితే బాగా వస్తాయి. చీపురుతో పామితే మొత్తం పోద్ది కదా అంచులన్నీ, వాటర్ తూలిపోయి అని చెప్పేసి బ్రష్తోని పాముతున్నాను. చాలా జాయిగా అంచులు తగలకుండా వాటర్ వేస్తున్నాను కొంచెం కొంచెం. చూసారు కదా, ఇటువైపు అయితే గ్రీన్ వేసాము, 2 సైడ్లు అయితే ఎల్లో వేసాము, ఒక సైడ్ అయితే డార్క్ పింక్ వేసామన్నమాట. మొత్తం ఇల్లు మొత్తం నేను ఎలా సర్దుకున్నానో అవన్నీ నెక్స్ట్ వీడియోలో పెడతానండి. మా పాపకి ఏ స్కూల్లో జాయిన్ చేశానో అది కూడా వీడియో పెడతాను.
కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఏమనిపించిందో కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. ఓకే అండి, బాయ్ అండి.